చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సూపర్ 6 ఎన్నికల్లో హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏది ఎలా ఉన్నా చెప్పిన మాట కట్టుబడి ఆగస్టు 15 నుండే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. ఇబ్బందులు తలెత్తకుండా ఆక్యుపెన్సీకి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యమంత్రి. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఈవీ బస్సులే. ఎన్నికల్లో హామీనిచ్చిన సూపర్ 6లోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించారు. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతి రూపాయి విలువైనదేనని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. ఆర్థిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. ఖర్చు ఎలా నియంత్రించాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పెంపొందించాలి అన్న దానిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సమర్థత పెంచుకోవాలని సూచించారు. బస్ కాంప్లెక్స్ లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్ ప్రయాణం వరకు ప్రయాణికుల సంతృప్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలి. డీజిల్, ఈవీ, సిఎన్జి, బ్యాటరీ స్వైపింగ్ ఇలా ఏ బస్సు కొనుగోలు నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించండి. బ్యాటరీ లేకుండా సర్వీస్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహించడం, బస్సులను ఆపరేట్ చేయడం ఇలా ఏ విధానంతో వ్యయం తగ్గుతుందనేది పరిశీలించండి. ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంత మేర మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందనేది అంచనా వేయండి. పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొత్త పథకం అమలుకు అదనంగా 2536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి 996 కోట్ల వ్యయం కానుందని భావిస్తున్నారు. అలాగే బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ, బస్సుల సమాచార బోర్డులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందని సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో మొత్తం జనాభా 5.25 కోట్లుంటే అందులో మహిళలు 2,62,00,000 మంది ఉన్నారన్నారు. వీరిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ఏటా 43.06 కోట్లుగా ఉంది. అయితే ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఇది 75.51 కోట్లకు పెరగొచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారి అయినా ప్రయాణిస్తుంటారని తెలిపారు. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లకు పెరగొచ్చు. మొత్తం మీద ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో 88.9 కోట్ల సార్లు ప్రయాణించే వీలుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే ఒక్క రాష్ట్రంలో ఒక్క విధానం అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టే విధానం అత్యుత్తమంగా సంతృప్తి కలిగేలా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం బస్సుల్లో 57% పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గత ఏడాదిలో ఇవి 67.76 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాయి. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మరో 17% ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద అందిస్తోంది.